గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు వచ్చారంటే ఇంకా గోల్డ్ రేట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అలాగే ఇప్పుడు ఫెస్టివల్స్ అనేవి వస్తున్నాయి, బతుకమ్మ కావచ్చు, అలాగే దసరా, ఫెస్టివల్స్ ఉన్నాయి, దీపావళి. అందరూ గోల్డ్ కొనాలి అనే ఆలోచనతో ఉంటారు. గోల్డ్ రేట్ చూస్తే ఏమో ఆకాశాన్ని, ఈ ఇయర్ అంతా కూడా ఆకాశాన్ని అంటుతూనే ఉన్నాయి. ఈ మాట మార్చడానికి లేకుండా ఉంది. అవునండి, బులిష్ గా కనిపిస్తుంది గోల్డ్ రేట్స్ అనేది. సో రీజన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది గోల్డ్ మార్కెట్, ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. గోల్డ్ రేటు అంతకుముందు ఒక రకంగా ఉంది, ఇప్పుడు కంప్లీట్గా దాని యొక్క దిశ మార్చుకుంది. అంతకుముందు ఏంటంటే ఎవ్రీ 5000 పైకి రాగానే కిందకి మళ్ళీ ఎమ్మటే అయ్యేది. ఇప్పుడు ఏంటంటే 1,00,000 ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అయిందో అక్కడి నుంచి కూడా నాన్ స్టాప్గా పెరుగుతుంది. సో దీనికి మేజర్ రీజన్స్ చూసుకుంటే మన ఇంటర్నేషనల్గా న్యూస్ తప్ప ఇండియన్ న్యూస్ కాదు, డొమెస్టిక్ ఏమీ లేదు. ఇంటర్నేషనల్గా 3,700 3,800 పర్ ఔన్స్ అయిపోతుంది. ఓకే. సో గోల్డ్ రేటు. సో అలాగే దానికి రీజన్స్ చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క డాలర్ వీక్ అవటం అనేది మేజర్ అవుతుంది. డాలర్ ఇవాళ ఏమైందంటే యూఎస్కి డెట్ విపరీతంగా ఉండటం వల్ల డాలర్ అనేది వీక్ అయింది. దానివల్ల ఏంటంటే బ్యాంక్స్, ఆల్ కంట్రీస్ అన్నీ కూడా, బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ ఫిజికల్గా కొంటున్నాయి, సేఫ్టీ కోసం గోల్డ్ కొంటున్నాయి అనమాట. దాంతో ఏమైందంటే గోల్డ్ కంటిన్యూ ప్రెషర్ అప్ ట్రెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఎలా అయితే ఆర్నమెంట్స్ కొంటామో వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్స్ గోల్డ్ డిపాజిట్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వరల్డ్ లార్జెస్ట్ గోల్డ్ డిపాజిట్స్ ఏమవుతుందంటే చైనా దగ్గర ఇప్పుడు 15% దాకా వెళ్ళిపోయింది. సో అలాగే ఈ గోల్డ్ డిపాజిట్స్ చైనా లాస్ట్ 3 years నుంచి కంటిన్యూగా ఎవ్రీ మంత్లీ బై చేస్తున్నారు గవర్నమెంట్. దానివల్ల ఏంటంటే ఈ యొక్క గోల్డ్ కంటిన్యూగా పెరుగుతుంది. అయితే ఏదైనా కన్సల్టేషన్ రావాలన్నా మొన్నటిదాకా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైనా తగ్గుతుంది అనుకున్నాం, కానీ అక్కడ తగ్గే అవకాశాలు కనపడలేదు. అలాగే ఇంకా ప్రెషర్స్, ఈయన ట్రంప్ గారు కూడా హెవీ రోజుకి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వరల్డ్ మొత్తాన్ని టెన్షన్ పెడుతున్నారు. దాంతో ఏంటంటే ఎక్కడ కూడా పాజిటివ్ కనపట్ల. ఈవెన్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ కమోడిటీస్లో చూసుకుంటే ఇవాళ ఒక్కరోజే మళ్ళీ 2,000 పెరిగింది. సో 1,15,000 1,20,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా నెక్స్ట్ 1-2 monthsలో కనపడుతున్నాయి. సో వేరే సిల్వర్ తీసుకుంటే సిల్వర్ కూడా అసలు నాన్ స్టాప్గా అయిపోయింది. సిల్వర్ ఇప్పుడు 1,35,000 దాకా వెళ్ళిపోయింది. సో ఇవాళ కూడా 2,000 రూపీస్ సిల్వర్ పెరిగింది. సో అసలు 1,10,000 నుంచి కంటిన్యూగా పెరుగుతూనే ఉంది లాస్ట్ 3-4 months నుంచి కూడా. సో దానికి కూడా రీజన్స్ ఏంటంటే గోల్డ్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా ఈ యొక్క ఇన్వెస్టర్స్ అందరూ సిల్వర్కి వస్తారు. లేడీస్ కూడా ఆర్నమెంట్స్ కూడా సిల్వర్ ఓరియంటెడ్ చూస్తారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కింద అయింది. అలా కాకుండా సిల్వర్ కూడా ఈ ఇండస్ట్రీలో యూసేజ్ ఎక్కువ ఉంది. తర్వాత ఇప్పుడు సెమీ కండక్టర్స్ అని, చిప్స్ అని, సోలార్ ప్యానల్స్, వీటన్నిటిలో సిల్వర్స్ ఎక్కువ వాడుతున్నారు అనమాట. దాంతో అది రెగ్యులర్గా గ్రో అవుతుంది. బట్ స్టడీ అవ్వాల్సిన టైం అయితే ఇంకా ఛాన్స్ ఏదైనా ఇంటర్నేషనల్గా కొంచెం పీస్గా ఉంటే రావాలి. అలాగే అట్ ద సేమ్ టైం ఇండియన్ స్టాక్స్ మార్కెట్ పెరుగుతుంటే అప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ కూడా అంత అన్సర్టనిటీగా ఉంది, ఒక రోజుకి ఒక డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా రేపు నెక్స్ట్ మంత్లో ఈ ఆర్బీఐ మీట్ ఉండే ఏదైనా రేట్ కట్ చేయడం అలాంటివి ఏమైనా జరిగితే ఛాన్సెస్ ఉంటాయండి. సో గోల్డ్ సిల్వర్ అయితే కంటిన్యూగా అప్ ట్రెండ్ కనపడుతుంది. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవటం. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెయ్యొచ్చు అంటారా గోల్డ్లో? చెయ్యొచ్చండి, కాకపోతే తక్కువ క్వాంటిటీ తీసుకోండి. సో మళ్ళీ కింద లెవెల్లో కూడా కొనేటట్టు చూసుకోండి. సో విపరీతమైన డౌన్ అయితే రాకపోవచ్చు, కానీ బట్ ఇక్కడ స్టాగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ ఎవరు ఇంత రేట్లో ఫిజికల్గా కొనలేరు, మ్యారేజెస్ కూడా లేవు కాబట్టి ఇవాళ ఎవరు అంత కొనలేరు. బట్ రేట్లు అయితే ఒక 2-3 monthsలో తగ్గే ఛాన్స్ ఉంది, కానీ ప్రెసెంట్ అయితే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అంటే దగ్గరలో మనకి ఇంకా గోల్డ్ రేట్ అనేది తగ్గే ఛాన్స్ లేదంటారా? అంటే ఇప్పుడు 1,20,000 దాకా వెళ్తుంది అని అంటున్నారు. సో అంటే 1,00,000 కాకుండా 1,00,000 బిలో మనం ఏం చూడలేమంటారా గోల్డ్ రేట్స్ అనేది? చూడొచ్చండి. ఎప్పుడైతే మనకి ట్రంప్ గారు ఈ టారిఫ్లు తీసేయటం, సరే ఇప్పుడు నెగోషియేషన్ ఇంటర్నేషనల్గా ఇండియా ఈ టారిఫ్ వార్ కూడా మనకి గోల్డ్ రేట్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. గోల్డ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే టారిఫ్ వార్ రావటం వల్ల ఇప్పుడు ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ బై చేస్తారు అనమాట, మేజర్గా సేఫ్ హెవెన్ లాగా.
సో అది రావటం కానీ, రష్యా ఉక్రెయిన్ వార్ కొంచెం తగ్గటం, అవును. ఇప్పుడు రేపు ఐక్యరాజ్య సమితిలో ఈ గాజా గురించి న్యూస్ వాళ్ళు అవును. మాట్లాడుతున్నారు. అదేదైనా కొంచెం కూల్ ఆఫ్ అయితే, సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఈ వార్స్ గనక కూల్ ఆఫ్ అయితే గనక డెఫినెట్‌గా బాగా తగ్గుతది. ఓకే. ఇప్పుడు దాదాపు 10,000-15,000 దాకా తగ్గే ఛాన్స్ ఉంది. ఓకే. బట్ ద డే విల్ కమ్. బట్ అది 10, 15 అయినా కూడా అప్పటికే ఆల్మోస్ట్ మనకి రేట్ అనేది మీరు అన్నట్లుగా 20 దాకా వెళ్ళిపోతుంది. 1,20,000 దాకా వెళ్తుంది. ఒకవేళ అది తగ్గినా మళ్ళీ 1,00,000 వచ్చేస్తుంది 1 కానీ lakh 1 1,00,000 lakh బిలో ఇంకా చూసేలాగా లేదు. సెట్ అయిపోయింది. 1 lakh అనేది సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఓకే. కనపడుతున్నాయి. ఈవెన్ తగ్గినా 1 lakh బేస్ రేట్ కింద ఛాన్స్ వస్తుందన్నమాట. బాగా ఇప్పుడు 1 lakh బిలో రావాలంటే నెక్స్ట్ ఇయర్ మేబీ ఒక 90,000 అలా నెక్స్ట్ ఇయర్ అంతా సెట్ అయ్యి మార్కెట్స్, ఈక్విటీ మళ్ళీ అప్పుడు మార్కెట్స్, మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి. అదే ఈక్విటీ మార్కెట్స్ బాగా గ్రో అయితే మీకు ఓకే. గోల్డ్ తగ్గుతుంది. సో ఇది ఒక సైకిల్ అండి. ఓకే. అంటే మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్కి, గోల్డ్, అలాగే డాలర్ అదే రూపీకి, మూడింటికి ఆయిల్, ఈ నాలుగిటికి రిలేషన్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే రూపీ మనకి వీక్ అయిపోతుంది, అలాగే వీక్ అవటం వల్ల ఏమవుతుందంటే అటు రూపీ వీక్ అవుతుంది, ఇంటర్నేషనల్ గోల్డ్ పెరుగుతుంది, కాబట్టి ఇక్కడ గోల్డ్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మార్కెట్స్ బాగా వస్తాయో అప్పుడు ఏంటి బయట నుంచి కూడా డాలర్స్ వస్తాయి, తర్వాత రిజర్వ్స్ పెరుగుతాయి అనమాట. అప్పుడు రూపీ స్ట్రాంగ్ అవుతుంది, సో అప్పుడు గోల్డ్ వీక్ అవుతుంది, ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ అవుతాయి. సో ఈ సైకిల్ ఫేజ్లో ప్రెసెంట్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్ సైకిల్ ఎండింగ్లో ఉన్నాం, అలాగే గోల్డ్ పీక్లో ఉంది. సో ఇది రివర్స్ నెక్స్ట్ ఇయర్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.